అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 1966లో ఇక్కడ పార్క్ ఉండేది. అప్పుడు మా తాతగారు మైనేని వెంకటేశ్వర సర్పంచ్గా చేసే టైంలో ఈ షెడ్ వేస్తే 1966 సంవత్సరంలో అప్పటి నూజివేడు శాసనసభ్యులు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఎంఆర్ అప్పారావు నాకు అక్షరాభ్యాసం చేశారని పెద్దలు చెప్తే నేను వింటాం. అంటే ఏంటి, అంత అవినాభావ సంబంధం ఉంది. అక్షరాలు దిద్దిని కానించి ఈ స్కూలే మాకు ఒక దేవాలయం కింద లెక్క. తల్లిదండ్రుల తర్వాత ఎవరు మన ఉపాధ్యాయులే మనకి దేవుళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మేము ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, నిరంతరం చేస్తాం. ఇప్పుడు ఏమి కావాలన్నా మేము చేయడానికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు ఇవాళ మన డైనమిక్ లీడర్ నారా లోకేష్ గారు మనకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మనకి ఏది కావాలన్నా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సందర్భంగా హెచ్ఎం గారు గ్లోరీ స్వర్ణలత గారికి కానీ మన మిగిలిన టీచర్స్ అందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 98 దాటి 99 మంది విద్యార్థులను ఇక్కడ ఉంచినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 98 కేరియర్ పెడితే 99 ఇచ్చారు మన వాళ్ళు. చాలా యాక్చువల్గా ఏదైనా 100+ ఉండాలి. ఎట్టి పరిస్థితిలో మీరు మీ పిల్లలు ఇటు చూడండి, అందరూ ఆడపిల్లలు ఇటు చూడాలి. ఇటు ఆడపిల్లలందరూ కూడా మీ తర్వాత 7, 8, 6 తరగతుల్లో జరిగేవాళ్ళు మీ పక్కింటి వాళ్ళు కానీ లేకపోతే మీ చెల్లెళ్ళు కానీ మీ తమ్ముళ్ళు ఎవడొచ్చినా సరే ఎట్టి పరిస్థితిలో ఈ స్కూల్లోనే చదవాలి. ఈ స్కూల్లో ఎంఎస్సి బీఈడీలు ఎంఏ బీఈడీలు ఉంటే దీనికంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న సింగనగూడు వెళ్తున్నారు, దూరపు కొండలు నునుపని ఎరవల్లి వెళ్తున్నారు, తేలపల్లి వెళ్తున్నారు. అక్కడ ఏమీ లేదు, అంత సున్నా ఉంది. అక్కడ డబ్బులు వసూలు చేసి పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు తప్పితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఏమీ లేదు. మన అబ్బాయి అమ్మాయి బస్సులో వెళ్తే గొప్ప కాదు, బస్సులో వెళ్తే 10th క్లాస్తో ఆగిపోతాడు. ఈ స్కూల్లో చదివితే ఐఐటీలకి ఎన్ఐటీలకి వెళ్తాడు. అది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కూడా మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. ఈ సంవత్సరం ఎన్నికల గోల్లో ఉన్నట్టున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని తీసుకెళ్ళండి అమ్మా. మళ్ళీ ఏ పరిస్థితిలో కూడా 110లో పెట్టాలి మన స్కూలు పిల్లల్ని. ఎందుకంటే తగ్గటానికి లేదు. ఇప్పుడు హిందీ టీచర్ కావాలని అడిగారు. అవసరమైతే డిఈఓతో మాడతా నేను, లేకపోతే పెద్ద సబ్జెక్టే కాదు మనకు. అది ఇవాళ ఒక టీచర్ నేర్పించడం అనేది ఫోన్లో అయిపోయే పని నాకైతే. అది నేను మాట్లాడి